ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రిషి, నేను మీ అమ్మని కాను. సంధ్య మీ అమ్మ. ఆమెను నువ్వు అమ్మగా ఒప్పుకొని తీరాలి, అంతే. సంధ్య మీ అమ్మ, ఇది నిజం రిషి. లేదమ్మా, నువ్వు చెప్పేది నిజం కాదు. నేను నమ్మను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. రిషి, రిషి ఆగు. ఏంటమ్మా? రిషి, 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 నా మాట విను రిషి. తలుపుతి. నేను తీయను. నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. లేదు రిషి, నేను చెప్పేది నిజం. సంధ్య మీ అమ్మ. తాను మా అమ్మేం కాదు. నేను ఆంటీని అమ్మ అనను. సంధ్యని నువ్వు అమ్మగా ఒప్పుకోవాలి రిషి. నా చేత బలవంతంగా ఒప్పించాలని చూస్తున్నావు కదూ. నాకు తెలుసమ్మా. నన్ను అమ్మ అని పిలవకు రిషి. అమ్మ అని నేను నిన్నే పిలుస్తాను, ఇంకెవరిని పిలవను. నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే ముందు తలుపు తెరిషి. చూడు రిషి, నేను చెప్పేది జాగ్రత్తగా విను. కొన్నిసార్లు మన మనసు కనిపించినవన్నీ నిజాలు కాకపోవచ్చు. అందరూ చెప్పే నిజాన్నే నిజమని నమ్మడమే నీకు మంచిది. నువ్వెన్ని చెప్పినా నా మనసుకు నువ్వే మా అమ్మవనిపిస్తుంది. నేనే మీ అమ్మనని నీకెలా తెలుసు? ఎందుకలా అనిపిస్తుంది నీకు? ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ నేను చెప్పేదే నిజం. పోనీ నీకు అర్థమయ్యేలా నేను చెప్పనా? మొట్టమొదట తల్లే తన పిల్లలకు నాన్నని, మిగిలిన కుటుంబ సభ్యుల్ని పరిచయం చేస్తుంది. కానీ ఆ తల్లిని తనే నీ తల్లి అని ఆ బిడ్డకు ఎవరు పరిచయం చేస్తారు? నేనే మీ అమ్మనని నీకెవరైనా పరిచయం చేశారా? లేదమ్మా. లేదు కదా? మీ నాన్న, నానమ్మ, తాతయ్య నీ తల్లి అంటూ సంధ్యనే కదా నీకు పరిచయం చేసింది. అవును. కాబట్టి నువ్వు నువ్వు వాళ్ళ మాట నమ్మాలి. వాళ్ళు చెప్పిందే నిజం. వెళ్ళు, సంధ్యని అమ్మ అని పిలువు. ఇంట్లో వాళ్ళందరూ సంధ్య అంటే మా అమ్మ అని చెప్తున్నారు. కనీసం నువ్వైనా నేను చెప్తున్నదే నిజం, నువ్వే మా అమ్మవని చెప్తావనుకుంటే నువ్వు కూడా వాళ్ళలాగే మాట్లాడుతున్నావు.
అబద్ధం చెప్తున్నారు, చివరికి నువ్వు కూడా. రిషి, ఏ రిషి, నేనేం అబద్ధం చెప్పడం లేదు. ప్లీజ్ రిషి, నా మాట నమ్ము. ఇప్పటిదాకా నేనే మీ అమ్మనని చెప్పి వాడికి బాగా నూరిపోసి ఇప్పుడు నేను నీ తల్లిని కాదంటే ఎలా నమ్ముతాడే వాడు? మా ముందు మళ్ళీ కొత్త నాటకం మొదలు పెట్టావా? ఛీ! ఏర్వకు ఫ్రెండ్. శశి, 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 శశి? కళ్ళు తెరవమ్మా. శశి, ఏమైంది? మెట్లు దిగుతూ కింద పడిపోయింది. శశి, శశి మెట్ల శశి, మీద పడిపోయింది. శశి, శశి నిజంగా మెట్ల మీద నుంచి పడిపోయిందా లేదంటే కోపం వచ్చి నువ్వే ఏమైనా చేసావా? శశి, నేనేమి చేయలేదు, నా మీదొట్టు. తానే పడిపోయింది. యష్, డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పరా, త్వరగా. శశి, 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 కళ్ళు తెరవమ్మా. శశి, 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 శశి. ముందు శశిని రూమ్ లో పడుకో పెడదాం. నువ్వు బాగుబే, నేనున్నాను కదా తన తల్లిని. శశి, 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 అవి శశి, 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 కళ్ళు తెరవు. శశి, అయ్యో, బ్లడ్ వస్తుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది? నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆగమ్మే, ఎక్కడికి పేచి దానికి ఓ ఎగేసుకుంటూ పోతుండావు? అల్లుడు గారు చెప్పింది నీ కాదు, నా కూతురుకి. అమ్మ సంధ్య, నువ్వు వెళ్ళమ్మే. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? కంగారు పడాల్సిన అవసరమేం లేదు. నీరసం వల్లే కళ్ళు తిరిగి కింద పడిపోయింది. తను స్పృహలోకి రాగానే ఏదో ఒకటి తినిపించండి. ఇలానే ఉంటే ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవిగోండి, ఈ మందులు రెగ్యులర్గా 3 days వాడండి. నేను వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తాను.
శశికి కాసేపట్లో స్పృహలోకి వస్తుంది గాని ముందు దాన్ని విశ్రాంతి తీసుకొనివ్వండి. మనందరం బయటికి వెళ్దాం పదండి. అమ్మే పాపం చూసుకుంటుండు. రే అది ఇంకా చిన్న పిల్లరా, తనకేమీ కాదు. నేను చూసుకుంటా ఉన్నాను కదా, మీరు వెళ్ళండి. పదమ్మా. బాధపడకబ్బే, శశికేమి కాదు. అవునరా, తను త్వరగానే కోలుకుంటుంది. శశిని చూసుకోటానికి మేమంతా ఉన్నాం కదా, నువ్వేమీ దిగులు పడకసలా. మీరంతా ఉండగానే కదమ్మా ఇలా జరిగింది. నిన్నటి నుంచి పిల్లలు ఆకలితో ఇలా ఉండిపోతే ఇంట్లో ఉన్న మీరంతా ఏం చేస్తున్నారు? భోజనం చేయమని పిల్లకాయలకి నేను ఎంతగానో చెప్తానే ఉంటానబ్బే. పిల్లకాయలు అస్సలు వెళ్ళలేదు. మాట్లాడకు నువ్వు. అసలు ఇదంతా నీ వల్లే. రిషిని నమ్మగా చూడడం లేదని నిరాహార దీక్ష చేస్తావా? నీ మూర్ఖత్వం వల్లే కదా శశి ఈ పరిస్థితికి వచ్చింది. మీ పంతాల కోసం పిల్లల ప్రాణాల మీదకి తీసుకొస్తారా? అప్పటికి నేను సంధ్యతో చెప్తూనే ఉన్నాన్రా, నీ వల్ల పిల్లలు తిండి మానేశారు, నువ్వు తింటే వాళ్ళు కూడా తింటారు అని. తను కూడా శశిలాగే మొండిగా తినను అని నాతో వాదించింది. సంధ్య కంటే తెలీదమ్మా. ఇంట్లో నువ్వు, నాన్న, సంధ్య వాళ్ళమ్మ, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా. ఏదో ఒకటి చెప్పి పిల్లల చేత భోజనం తినిపించలేకపోయారా? ఇంత సీరియస్ అయ్యేదాకా తీసుకొచ్చారు. రిషి శశిని అన్నం తినమని నేను మీ నాన్న ఎంతో బ్రతిమాలేవరా. చివరికి మీరు తింటేనే మేము తింటామని మేము భోజనం కూడా మానేశాం. ఇంతకంటే ఏం చేయమంటావు చెప్పు? వద్దన్నా వాళ్ళ నోళ్లల్లో బలవంతంగా కుక్కమంటావా? అవును బాబు, మేమెన్ని ప్రయత్నాలు చేసినా పిల్లకాయలు తల్లి ససేమరా తినవంటే తినవని కూర్చున్నారు. నా వల్ల ఇదంతా, నన్ను క్షమించండి. నువ్వు పిల్లల తల్లివే కదా. నీ పిల్లలు ఏమన్నా ఏం చేసినా అమ్మగా నువ్వు భరించాలి కదా. నువ్వు కూడా పరాయిదానిలాగా రిషి దగ్గర అమ్మ అని నిరూపించుకోవాలని, వాడితో అమ్మ అని అనిపించుకోవాలని పంతాలకు పోవడం ఏంటి? నువ్వు కూడా చిన్నపిల్లల్లా వాళ్ళతో పోటీ పడతావా? వయసు వచ్చింది, జ్ఞానం ఉంది, ఇలాగేనో నువ్వు బిహేవ్ చేసేది. రిషి తన మాయలో పడి నీ నమ్మగా చూడడం లేదు. ఏదో ఒక రోజు ఆ మాయ వాడిని వదిలిపోతుంది. అప్పటిదాకా నువ్వు ఓపిక పట్టాలి. మీరంతా ఏం చేస్తారో నాకు తెలీదు. రిషి శశి భోజనం చేయాలంతే. త్వరలోనే దీని కథ కంచికి, మా అమ్మాయి ఈ ఇంటికి.
అమ్మా శశి లేమ్మా. శశి ఇప్పుడు ఎలా ఉందమ్మా నీకు? నువ్వు అన్నం తినకపోవటం వల్లే నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయావు తల్లి. నీకోసం పెరుగన్నం తెచ్చాను. నా బంగారం కదూ అమ్మే, 2 ముద్దలు తినమ్మే. వద్దమ్మా. శశి నేను తినలేదానే కదా నువ్వు వద్దంటున్నావు. ఇదిగో చూడు నేను తింటాను. నేను తిన్నాను కదా, నువ్వు చూసుండవు కదా. ఇంకా నువ్వు కూడా తిను. 1 నిమిషం అమ్మా. ఏంటి శశి? నువ్వు సంధ్య అమ్మని అమ్మని పిలిస్తే కానీ నేను అన్నం తినను. పిలువు రిషి. రిషి అమ్మా అని పిలవరా. శశి అన్నం తినకపోతే దానికి ఫిట్స్ వస్తాయని డాక్టర్ చెప్పారు. నువ్వు కూడా చాలా నీరసంగా ఉన్నావు. ఇద్దరు కలిసి భోంచేద్దరు గాని. సంధ్యని అమ్మా అని ఒక్కసారి పిలవ నాన్న. చిన్న పిల్లాడివి, నీకెందుకు అంత పంతం? శశి కోసమైనా ఒక్కసారి అమ్మా అనొచ్చు కదరా. రిషి అమ్మా అని పిలు. రే ఏంట్రా నీ మొండి పట్టుదలా? నీకు ఆఖరిసారి చెప్తున్నాను, అమ్మ అని పిలుస్తావా లేదా? నిన్ను ఆగ్నేష్ రిషిని కొట్టొద్దు ప్లీజ్. మా ఫ్యామిలీ విషయాల్లో నువ్వు మధ్యలోకి దూరొద్దు. అయినా అసలు ఇదంతా నీ వల్లే. నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాతే హ్యాపీగా కలిసి ఉండే రిషి శశి శత్రువులుగా మారిపోయారు. అతి మంచితనం కూడా పనికిరాదురా. వాస్తవుకి మాట ఇచ్చానని అను కోసం దీన్ని తెచ్చి మన ఇంట్లో పెట్టావు. అందుకే మనం ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం. దీనివల్లేరా మనకి నరకం. అసలు ఈ పరిస్థితి నీ వల్లే వచ్చింది కాబట్టి నువ్వే నా కూతురు అన్నం తినేలా చెయ్యాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. రిషి శశి ఇప్పుడే ఇక్కడే అన్నం తినాలి. తినిపించు. నీ వల్లే మాకు ప్రాబ్లం. నువ్వు మా ఇంట్లో ఎందుకున్నావు అసలు? నన్ను రిషిని వేరు చేసినట్టే మా అమ్మని డాడీని దూరం చేయాలని చూస్తున్నావు. యువర్ బ్యాడ్ గర్ల్.
కానీ అన్నం మీద అలగకూడదు తల్లి. నీకిలా అయ్యిందని మీ అమ్మ, నాన్న, నానమ్మ ఎంత బాధపడుతున్నారో చూడు. బిడ్డ ఆకలితో ఉంటే ఏ తల్లి తట్టుకోలేదు. నువ్వన్నం తినలేదని ఇంట్లో అందరూ తినడం మానేశారు. అందరూ బాగుండాలని కోరుకునే నువ్వు అందర్నీ కష్టపెట్టడం కరెక్ట్ కాదమ్మా. నువ్వు మంచి పిల్లవి కదా, చెప్పిన మాట వింటావు కదా. తినమ్మా. నేను అన్నం తినాలంటే నువ్వు ఒక పని చేయాలి. నువ్వేం చెప్పినా నేను చేస్తాను. ముందు నువ్వు అన్నం తిను. నిజంగా చేస్తావా? తప్పకుండా చేస్తాను. నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను. నువ్వు చాలా నీరసంగా ఉన్నావు. ఫస్ట్ భోజనం చేయి. ఆ తర్వాత నేనేం చేయాలో చెప్పు, చేస్తాను. సరేనా? ఇది మీ అమ్మ ముద్ద. ఈ అమ్మ చనిపోయిందనుకో, వెళ్ళు. సంధ్యని అమ్మ అని పిలువు రిషి. ఈ మాట నిజంగానే అంటున్నావా? నిజంగానే అంటున్నాను. సారీ అమ్మా. ఇంకెప్పటికీ నిన్ను అమ్మ అని పిలవను.